నా పేరు మామిడిపల్లి లక్ష్మీ నరసింహాచార్యులు. నేను సెంచూరీ యూనివర్సిటీ విజయనగరంలో నేను డీన్గా పనిచేస్తున్నాను, ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీగా కూడాను. మా సెంచూరియన్ విశ్వవిద్యాలయం విజయనగరం 2017లో ప్రారంభించాము. సెంచూరియన్ విశ్వవిద్యాలయం పర్లాకిమిడి, భువనేశ్వర్లో కూడా మా క్యాంపస్లు ఉన్నాయి. 2010లో ఆ యూనివర్సిటీ అనేటువంటి ప్రారంభించడం జరిగింది. ప్రొఫెసర్ డిఎన్ రావు గారు మా వైస్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షులు, వారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నాం. మా దగ్గర బీటెక్ కంప్యూటర్ సైన్సు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో 13 డొమైన్స్తో మేము రన్ చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్లో మాకు ఐసీఆర్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ గుర్తింపు కూడా మాకు ఉంది, అది రన్ చేస్తున్నాము. అలాగే మాకు బీ ఫార్మసీ ఉంది, డి ఫార్మసీ ఉంది. వివిధ ఇండస్ట్రీస్తో కూడా మాకు ఎంఓయూలు ఉండడం అనేటువంటి జరిగింది. ఇది కాకుండా మాకు ఎల్ఐడి హెల్త్ సైన్సెస్లో ఆప్టోమెట్రీ, రేడియాలజీ, ఎనెస్థీషియా, అలాగే ఫోరెన్సిక్ సైన్స్ విభాగం, వీటిలో మాకు సుమారు 65 ఎంఓయూలు ఉన్నాయి. ఈరోజు ఫోరెన్సిక్ విభాగానికి చాలా ప్రాధాన్యత అనేటువంటిది ఉంది. మాకు ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్తో కూడా మాకు మంచి అనుబంధం ఉంది, ఎంఓయూలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ విభాగంతో పాటు గుజరాత్, సూరత్ ఇటువంటి హాస్పిటల్స్తో కూడా మాకు ఈ ఫోరెన్సిక్ ప్రైవేట్ ల్యాబ్స్తో మాకు ఎంఓయూస్ అనేటువంటి జరిగింది. అలాగే ఆప్టోమెట్రీ విభాగం దగ్గరికి వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రముఖమైన కంటి హాస్పిటల్స్లో మా పిల్లలు పనిచేస్తున్నారు. విశాఖ హాస్పిటల్ కానివ్వండి, శంకర్ ఫౌండేషన్ కానివ్వండి, మీరు తీసుకోవచ్చు. అలాగే ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో మా పిల్లలు రీసెర్చ్ ఆఫీసర్గా కూడా పనిచేస్తున్నారు. సో ఇది ఆప్టోమెట్రీకి సంబంధించినటువంటివి. అలాగే మనకి ఎనెస్థీషియా విభాగానికి సంబంధించి అపోలో హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్, వీటిలో మా పిల్లలు పనిచేస్తున్నారు. కేర్ హాస్పిటల్, సెవెన్ హిల్స్ హాస్పిటల్, ఇలా అన్ని ప్రముఖమైన హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మా పిల్లలు పనిచేస్తున్నారు. అలాగే ఈ సోకాల్డ్ ఇప్పుడు కార్డియోవాస్కులర్ టెక్నాలజీ మేము పెట్టడం అనేటువంటి జరిగింది. రేడియాలజీలో అయితే మా దగ్గర ఇంతవరకు 5 బ్యాచ్లు వెళ్ళారండి. 5 బ్యాచ్ల్లో 85% మంది ఉద్యోగాలు అనేటువంటి సాధించారు. మిగతా 15% మంది కూడా మనకి హైయర్ ఎడ్యుకేషన్కి అని చెప్పి వివిధ దేశాలకు వాళ్ళు వెళ్ళి చదువుకోవడానికి జరుగుతుంది. ఇంజనీరింగ్ విభాగం దగ్గరికి వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్లో మేము ఏఆర్విఆర్, మీకు తెలిసిందే, అగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ అంటాం. అలాగే మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీలో మాకు ల్యాబ్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మాకు ల్యాబ్స్ ఉన్నాయి. అలాగే మీకు తెలుసును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నే మన విజయవాడ ఎంపీ గారు కేశినేని శివానంద గారు కూడా చెప్పడం జరిగింది, వికసిత్ భారత్కి అనుగుణంగా మా యొక్క సిలబస్ ఉంది. అలాగే మీ అందరికీ తెలుసును, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం 2020 ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగా మా సిలబస్ 2017కే మా 85% ఎన్ఈపీ ప్రకారమే మా సెంచూరీ విశ్వవిద్యాలయం మేము నిర్వహిస్తున్నాము. ఇది కాకుండా ఇందాక మీకు చెప్పినట్టు ఐకా రికగ్నిషన్ ఉండడమే కాకుండా మాకు వెటర్నరీ సైన్స్లో ఉంది, మెరైన్ కోర్సెస్ ఉన్నాయి. ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకంగా మేము డ్రోన్ అండ్ ఏరోస్పేస్ టెక్నాలజీ అని ఒక కొత్త కోర్సు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిజికల్ ఏఐ అండ్ రోబోటిక్స్ అనేటువంటి కొత్త కోర్సు. ఈ 2 కోర్సులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మా ఒక్క యూనివర్సిటీలోనే ఈ సంవత్సరం నుంచి మేము ప్రారంభిస్తున్నామని చెప్పి మీకు తెలియపరుచుకుంటున్నాం. అలాగే మా భువనేశ్వర్ క్యాంపస్లో మీకు మ్యారిటైమ్ కోర్స్ అని ఉంది. అలాగే డిజైన్ మీద కూడా ఈనాడు మేము బీటెక్ ఇస్తున్నాము. జీనోమిక్స్ అండ్ జెనెటిక్స్ మీద కూడా మంచి రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నాయి. 65 ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ మాకు ఉండడం అనేటువంటి జరిగింది. 180 కోట్ల ఇండస్ట్రియల్ ఫండింగ్ మా దగ్గర ఉందండి. ఇది మా యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలు. 85% ఉద్యోగాలు ఇచ్చి మేము అందరినీ పంపడం అనేటువంటి జరుగుతుంది. అలాగే మా ఆంధ్రప్రదేశ్, మా విజయనగరం శాఖ కనుక చెప్పినట్లయితే, విజయనగరం జేఎన్టీయూ మా ఎల్ఐడి హెల్త్ కౌన్సిల్ రికగ్నిషన్ మాకు ఉందండి. ఈ అన్ని ఎల్ఐడి హెల్త్ కౌన్సిల్లోనే ఆప్టోమెట్రీ, రేడియాలజీ, అనెస్థీషియా మీకు చెప్పినట్టు ఫోరెన్సిక్ విభాగం మాకు ఎల్ఐడి హెల్త్ కౌన్సిల్ మాకు రికగ్నిషన్ ఉంది. రైట్, అందరికీ నమస్కారం.